డ్రెస్ అంతా ఒకసారి కన్నంతా ఉంది, తచ్చిపోయింది, ఒకసారి చూడండి సార్ అన్నాడు. సరే పొలం పండి చూస్తున్నాను. నేను నిలబడుకొని ఒక సీనియర్ నాయకుడు దిగాడు. దిగి నిలబడుకున్నా. కొంచెం లోపలికి పోవాలంటే నీ భయం, నేను ఎంత అవుతుందో తెలియదు. ఒకవేళ అక్కడ పాములు ఉన్నా, ఇక్కడ తుమ్మ ఇవన్నీ ఉంటే, మంటలు ఉంటే ఈయన భయపడి నిలబడుకున్నాడు. పొమ్మంటే పోవడం. ఒక తమ్ముడు ఉన్నాడు, యువత, అరౌండ్ 25-30 years ఉంటుంది. తమ్ముడు దిగాడు. ఎడమన్నా గొంతు దాకా వచ్చాయి. నేను వెళ్ళిపోయి కళ్ళు తీసుకొని బయట వచ్చాను. పెద్ద ఆయనకి ఏంటంటే క్యాలిక్యులేటర్ తీసుకు తప్ప బియాండ్ తీసుకోలేడు. కుర్రవాళ్ళు దూకమంటే దూకి ఏం చేయమంటే చేసి తిరిగి వస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది, యువతని కంపల్సరీగా ప్రోత్సహించకపోతే మీ ఇంట్లో మాత్రం తాళాలు మీ పిల్లలకి ఇస్తారు, కానీ పార్టీలో తాళాలు ఇవ్వాలంటే మాత్రం మీరు మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఇక్కడుండే పెద్దవాళ్ళందరూ చూస్తే కుర్రవాడికి 25-30 ఏళ్ళు అయితే అతనికి పెద్ద నుంచి అతను గైడెన్స్ ఇస్తారు. అక్కడేంటి మీ ఉద్దేశం, భవిష్యత్తులో మీరు ఉండగానే వాడు బాగా స్ట్రీమ్ అయితే సెటిల్ అయితే మీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక్కడేంటి, మీరు వేరే యూత్ని కానీ ప్రమోట్ చేస్తే మీకుండే అధికారం పోతుంది. ఈ రెండు చాలా గ్లారింగ్ అనమాట. సో తప్పదు, ట్రాన్సిషన్ ఇస్ ఎ మస్ట్. యువత రావాలి. అదే మనకి యువత అనుభవం 3 రకాలుగా పార్టీని ఆలోచిస్తున్నా. బాగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండేవాళ్ళు, నాలెడ్జ్ ఉండేవాళ్ళు.